ఊహించలేనంత ఇవ్వగలడు. ఆయన శక్తి సామర్థ్యములు అసాధారణములు. ఒకానొకప్పుడు ఉపమన్యువు అని మహాభారతంలో తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మ పిల్లలందరూ పాలు తాగుతున్నారు, నాకు పాలు ఇయ్యి అన్నాడు. పాపం ఆవిడ పేదరాలు, పిండి కలిపి నీళ్ళు ఇచ్చింది. ఆయన నీళ్లు తాగుతున్నాడు పిల్లల్లోకి వెళ్ళి. పిల్లలందరూ గేలి చేశారు, అవి పాలు కావు, పిండి నీళ్లు మీ అమ్మ ఎక్కడి నుంచి ఇస్తుందిరా, నీ తండ్రి ఇప్పుడు లేడు కదా ఇక్కడ అన్నాడు. ఆయన పరిగెత్తుకు వెళ్ళి అడిగాడు, అమ్మ నాన్నగారు ఏరమ్మా, పిండి నీళ్ళుట కదా, పాలు కావుట కదా అన్నాడు. ఆవిడంది విసిగిపోయి, తండ్రి లేకపోవడం ఏమిట్రా, శంకరుడు నీ తండ్రి, ఏరమ్మా అన్నాడు. తప్పించు కనపడతాడు. వెళ్ళి పిల్లవాడు పట్టుదలతో తపస్సు చేశాడు, ప్రత్యక్షమయ్యాడు బాలుడి భక్తికి. ఏం కావాలన్నాడు. పిల్లవాడు కదూ, పాలు కావాలన్నాడు. రే నేను శివుడిరా, పాల అడిగి ఇంకేం కావాలన్నాడు. నాకు పాలే కావాలన్నాడు. మరి పిల్లలతో మాట వచ్చింది కదా. ఆయన చూశాడు, పాలే కావాలా, నీకోసం పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీర సముద్రాన్ని సృష్టించాడు. అది ఆయన శక్తి.